గుత్తి వంకాయ చేసుకోవాలని వంకాయలు తెచ్చుకున్నాము. ఈ మార్కెట్కి వెళ్ళి తెస్తాం కదా, దుమ్ము ఉంటుంది. కడిగినాక వేరే నీళ్ళు పోసి సాల్ట్ వేసి కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి గుత్తి వంకాయకు. ఇక దానికి కావాల్సినవి ధనియాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇదేమో గోజువార ఆకు, ఇదేమో పువ్వు, ఇక ఉల్లిగడ్డ, చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ధనియాలు అన్నీ మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకొని ఇంకా ఇంట్లో మసాలా పెట్టుకుంటాం. ఇక జీలకర్ర, గోజువారి ఆకిది, నువ్వులు, ధనియాలు, చింతపండు, పల్లీలు కూడా అన్నీ వేసుకొని మసాలా చేసుకున్నాము. ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్నాము. ఇక ఇట్లా పెట్టుకోవాలి. వంకాయల మధ్యలో ఇట్లా కట్ చేసుకున్నాము, ఇట్లా పెట్టుకోవాలి. అన్నీ ఇక ఇట్లా పెట్టుకోవాలి. గుత్తి వంకాయల అన్ని మసాలాలు చేసుకున్నాక మిక్సీలో వేసినాము. ఇట్లా పెట్టుకోవాలి. ఇక వంకాయలు అన్నీ మసాలా ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వండుకోవాలి. ఇక నూనె, ఇక నూనె అందులో చూపించలేను, మీకు ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. కుండలో వేస్తున్నాం, కుండలో వండుకుంటున్నాం. కూర కుండలు అయితే బాగా అవుతుంది అనుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ ఎర్రగా అయిపోయిందిగా, గోల్డ్ కలర్. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మంట ఇక సిమ్లో వేసుకొని ఇట్లా వేసుకోవాలి. వంకాయలు కూడా కొంచెం నూనెలో మగ్గింది కదా, ఇక వాటర్ పోసుకుంటున్నాం. కుండలో అయితేనే మంచిగా అవుతుందని కుండలో చేస్తాం. వంకాయ అయింది, ఇక దించుకుంటున్నాం. దించుకోవాలి. ఇక దించుకున్నాం కదా గుత్తి వంకాయ, కొత్తిమీర, పుదీనా మీదకెళ్ళి వేసుకోవాలి. బాగుంటుంది. ఇది గుత్తి వంకాయ రెడీ అయింది, దించుకున్నాము. ఇది కుండలో చేసినాం కదా, కుండలో టేస్టే అలాగుంటుంది. మీరు కూడా తెచ్చుకొని చేసుకొని అప్పుడు వెనకటికి కుండలలో చేసేవాళ్ళే, ఇప్పుడు భగవన్ల కంటే కుండలో చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా వండుకొని చూడండి, బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే అలవాటు వస్తుంది.